జానపదం చేశాడు, పౌరాణికం చేశాడు, కుటుంబ కథలు చేశాడు, యాక్షన్ చేశాడు. కానీ మార్క్స్ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. డైరెక్టర్ బి గోపాల్ గురించి చెప్పాలంటే మాస్ సినిమాలకు కొత్త భాష నేర్పిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. హీరో ఎలివేషన్ ఎలా ఉండాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా పేలాలి, ప్రేక్షకులు కుర్చీలో కూర్చోకుండా ఎలా చేయాలి అనే విషయాల్లో బి గోపాల్ ఒక పాఠశాల లాంటి దర్శకుడు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇద్దరు కలిసి పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుగు సినిమా చూసింది. 1990లో లారీ డ్రైవర్తో వీళ్ళ ప్రయాణం మొదలైంది. సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1999లో విడుదలైన సమరసింహారెడ్డి తెలుగు సినిమా ట్రెండ్ను మార్చేసిందని చెప్పొచ్చు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కేవలం హిట్ కాదు, ఒక సంచలనం. 2001లో వచ్చింది నరసింహనాయుడు. ఇది మరోసారి బాలయ్య బి గోపాల్ మ్యాజిక్ను నిరూపించింది. చివరగా 2003లో పల్నాటి బ్రహ్మనాయుడు విడుదలైంది. దాంతో ఈ కాంబినేషన్కు తొలి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. లారీ డ్రైవర్ సూపర్ హిట్, రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్, సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్, నరసింహనాయుడు అది కూడా ఇండస్ట్రీ హిట్టే, పల్నాటి బ్రహ్మనాయుడు అంచనాలను అందుకోలేకపోయినటువంటి చిత్రంగా చెప్పొచ్చు.